దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఉదయకాల ప్రార్థనలు ఆరాధనలలో పాలు పొందుతున్నారు. ఏ విషయంలో మన జీవితాలు భారము, బాధ, చింత, గాయాలున్నా దేవుని యొద్దకి, ఆయన యొద్దకు వచ్చి వారిని ఎన్నడూ ఆయన త్రోసివేయడు. ఆయన మనతో ఉండే దేవుడు. ఇంకా రక్షణ లేని బిడ్డలకి యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టి యేసుకుని హృదయాన్ని, నీ జీవితాన్ని ఇస్తే ఎంత బాగుంటుంది, ఎంత ధైర్యంగా ఉంటావు. ఈరోజు క్రీస్తుతో నడిచే అనుభవంలో నడిపిస్తాడు. ఏ విషయంలో భయపడకు, బాధపడకు, కృంగిపోకు. మారు మనసు రక్షణతో పాటు ఆత్మీయ అనుభవాన్ని కూడా దేవునికి ఇస్తాడు. ఒక చక్కటి కీర్తనలో అద్భుతమైన మాట నేను చదువుతున్నాను. 46వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. దేవుడట మనకు తోడై ఉన్నాడట, ఆశ్రయమై ఉన్నాడట. వింటున్నారా? తోడు అంటే ఎన్నడూ విడువని వాడు. నేను నీకు తోడుగా, ఆశ్రయముగా ఉన్నాను అంటే ఏమొచ్చినా వెళ్ళి ఆయన దగ్గర దాక్కోవచ్చు. మనం ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, భారం వచ్చినా ఆయన దగ్గరికి. ఆశ్రయం అంటే దాక్కోవడమే కదా, ఏదన్నా ఆయన ఆశ్రయించడమే కదా. ఏదైనా నేను నీకు తోడుగా ఉన్నాను, ఆశ్రయంగా ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు నీ జీవితానికి ఎవ్వరు లేరమ్మా, నేను ఒంటరిదాన్ని అనుకుంటున్నావా? ఒంటరి వాడిని అనుకుంటున్నావా? మాకు అందరూ ఎవరు లేనట్టే అనుకుంటున్నావా? ఈ పరిస్థితి ఏంటి అనుకుంటున్నావా? కానీ ఆశ్రయంగా ఉన్న దేవుడు ఈ పరిస్థితులు ఎవరిని అడగాలి, ఈ ఫీజులు ఎట్లా కట్టాలి, ఇల్లు ఎట్లా కట్టాలి, ఎవరిని ఆశ్రయం? మనుషులా? రాజులని నమ్ముకొనకడి, మనుషుల్ని ఆశ్రయించుకొని ఎవరిని నమ్మకండి, దేవుని నమ్మమని చెప్తుంది. నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవేయండి. కాబట్టి నువ్వు దేవుని ఆశ్రయించు చాలు. నీకు తోడై ఉన్నాను, ఆశ్రయమై ఉన్నాను. ధైర్యంగా ఉండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేరుస్తాడు. తండ్రి, ప్రతి కుటుంబాన్ని రక్షించి ఆశ్రయముగా, తోడుగా, రక్షణకర్తగా నడిపించు. రక్షణ లేని కుటుంబాలు, త్రాగుడు, వ్యసనములు, జూదములు, పాపలు ఉన్న బిడ్డలు రక్షించు. అప్పులు, ఆర్థిక, మానసిక క్షోభ నుంచి విడిపించు. కుటుంబ పోరాటాల నుంచి విడిపించు. కృంగిన స్థితి నుంచి లేవనెత్తు. పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తు. దారిద్రత, పేదరికం నుంచి లేవనెత్తు. అంతేకాక ఏ దేశాలు యుద్ధాలు మానిపి సమాధానం ఈ ప్రభా. ప్రపంచాన్ని రక్షించి, భారతదేశాన్ని రక్షించి, క్రైస్తవ సంఘాల్లో ఒక ఉజ్జీవం, పరలోక దర్శనంతో ముందుకు సాగే కృపి ఎవరికి ఏ భారం ఉందో తొలగించి తోడుగా, ఆశ్రయంగా ఉండి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలకి సంవత్సరం అంతా నీ తోడు, నీ కాపుదలిచ్చి ఆయన ఆరోగ్యాలు, ఆర్థిక దీవెలు, శుభములను ప్రకటిస్తూ ముఖ్యంగా ప్రభా పరిస్థితులందరి పట్ల చక్కపరిచి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలు ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నీ చేయి విడవడనే పాట త్వరలో రిలీజ్ కాబోతుంది, ప్రార్థన చేసుకోండి. ముఖ్యంగా ఏ పరిస్థితి మీకున్నా దేవుడు ఉన్నాడనే ధైర్యంగా ఉండి ప్రతి శనివారం జరిగే ఉజ్జీవ సభ బెల్లంపల్లికి రండి. ఆదివారం పాలు పొంది వెళ్ళొచ్చు. ప్రతి శనివారం అదేవిధంగా హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ అండ్ హైత్ నగర్ జరిగే సభకు రండి. ఆదివారం కూడా 3 ఆరాధనలు, చక్కటి ప్రార్థనా స్థలం ఉండి వెళ్ళొచ్చు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.